కోల్కతాలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇన్ఫాక్ట్ సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. మెస్సీ ఫ్యాన్స్ అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ ఆడకుండానే మెస్సీ వెళ్ళిపోయిన నేపథ్యంలో వాళ్ళంతా ఫైర్ అవుతూ ఉన్నారు. వాటర్ బాటిల్స్ ని, కుర్చీలని గ్రౌండ్ లోకి విసిరేస్తూ వచ్చారు ఫ్యాన్స్. గ్రౌండ్ లో ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ కూడా అభిమానులు చించేశారు. మెస్సీ ఆటని చూడ్డానికనే పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అభిమానులు కోల్కతాకు వచ్చారు. అయితే మెస్సీ ఆడకుండానే వెళ్ళిపోవడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. మెస్సీతో ఫోటోలు దిగడానికే నేతలంతా ఎగబడ్డారు తప్పితే ఫ్యాన్స్గా తమకు కావాల్సినట్టుగా అక్కడ ఏర్పాట్లు చేయలేదు, మెస్సీతో ఆట ఆడించలేదు అని వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం ఆగ్రహంగా మారిన సందర్భం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ మెస్సీ కోల్కతాకు వచ్చారు. కోల్కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో ఆయన కలిగి తిరిగారు. అభిమానులందరికీ అభివాదం చేశారు. అక్కడ జరిగిన మ్యాచ్ని వీక్షించారు. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకపోవడం పట్ల అభిమానులంతా కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో స్టేడియంలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ ఫ్లెక్సీలన్నింటినీ కూడా అభిమానులు చించేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాము. అంతవరకు ఫ్యాన్స్లో ఒక జోరు కనిపించింది, ఉత్సాహం కనిపించింది. కానీ ఎప్పుడైతే మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్ళిపోయాడో వాళ్ళలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న బాటిల్స్ని, అక్కడున్న కుర్చీల్ని అన్నిటినీ గ్రౌండ్లోకి విసిరేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా వాళ్ళు చించేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. తామంతా ఇంత దూరం, ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చి కూర్చున్నది, ఇన్ని గంటల పాటు నిరీక్షించింది మెస్సీ ప్రత్యక్షంగా ఆడడాన్ని చూడడం కోసం. అంతేగాని జస్ట్ కేవలం ఆయన్ని చూసి హాయ్ చెప్పేసి సంబరపడిపోయి వెళ్ళిపోవడానికి కాదు. మెస్సీ తమ కళ్ళ ముందు మ్యాచ్ ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని తామంతా ఆశపడ్డాము. కానీ అది జరగకపోయేసరికి తాము అది సహించలేకపోతున్నామని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాళ్ళని కంట్రోల్ చేయడం అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్కి కాస్త ఇబ్బందికరంగానే మారింది. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఒక్కసారిగా సిచ్యువేషన్ ఎలా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. అప్పటి వరకు మెస్సీ మెస్సీ అంటూ వాళ్ళంతా కూడా పోరెత్తించేశారు తమ అభిమాన ఫుట్బాల్ ప్లేయర్ పట్ల. వాళ్ళంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. మెస్సీ ఇవాళ తమ దగ్గరికి రావడం, తమ స్టేడియంలో మ్యాచ్ ఆడడానికి రావడంతో వాళ్ళంతా సంబరపడ్డారు. కానీ మెస్సీ అక్కడ మ్యాచ్ ఆడకపోయేసరికి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు చూద్దాం. उड़ीसा से आए देखने के लिए मेसी का एम भी नहीं देखने को मिला. मोस्टली मैनेज इवेंट 5 मिनट तक आ रहा है वो मेसी एंड सारे पुलिस वाले उसको गेट पे पकड़ रहे हैं. उन लोग सेल्फी ले रहे हैं, हम लोग देख नहीं पा रहे हैं. खाली स्क्रीन पे देख के जा रहे हैं हम लोग. 5,000, 10,000, 20,000 रुपए देकर रहे हैं हम लोग यही करने के लिए. उड़ीसा से आए देखने के लिए मेसी का एम भी नहीं देखने को मिला. मोस्टली मैनेज इवेंट 5 मिनट तक आ रहा है वो मेसी एंड सारे पुलिस वाले उसको गेट पे पकड़ रहे हैं. उन लोग सेल्फी ले रहे हैं, हम लोग देख नहीं पा रहे हैं. खाली स्क्रीन पे देख के जा रहे हैं हम लोग. 5,000, 10,000, 20,000 रुपए देकर रहे हैं हम लोग यही करने के लिए. స్వాతి ఫ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ వెలిబుచ్చిన ఆగ్రహం, తాము ఒడిశా నుంచి వచ్చాము కానీ మెస్సీని కనీసం దగ్గర నుంచి చూసే అవకాశం లభించలేదు అని ఒకరంటుంటే 10,000, 20,000 ఖర్చు పెట్టుకుని టికెట్లు కొనుక్కుని మేము లోపలికి వచ్చింది స్క్రీన్ మీద మెస్సీని చూడడానికా అని చెప్పి వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలంతా కూడా మెస్సీతో సెల్ఫీలు దిగడానికి తాపత్రయపడ్డారు. కానీ తమ సంగతి ఏంటి, మేమంతా ఇంత దూరం వచ్చింది, ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చింది మెస్సీని దగ్గర నుంచి చూడడానికి, మెస్సీ ఆట ఆడుతుంటే చూడడానికి. కానీ మెస్సీ మ్యాచ్ని మేము చూడలేకపోయాము, ఇంకా ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటూ వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము. వాళ్ళంతా గ్రౌండ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ సిబ్బంది వాళ్ళని అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. తమ చేతిలో ఉన్న వాటర్ బాటిల్స్ని గ్రౌండ్లోకి విసిరేశారు. కుర్చీలన్నింటినీ విరగొట్టడానికి ప్రయత్నించారు. అలాగే అక్కడున్న ఫ్లెక్సీలన్నింటినీ కూడా చించేస్తూ ఉన్నారు. అభిమానులు ఏ రకంగా వేలు చూపించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో, మీరు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు, మీరు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోవడం వల్లనే తాము ఇంత ఆశతో ఇక్కడికి వచ్చిన నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం కోల్కతా స్టేడియం నుంచి చూస్తున్నాం.
ग्राउंड छोड़ रहे हैं और यहाँ पे तोड़फोड़ किया जा रहा है। देखिए चेयर यहाँ पे तोड़फोड़ किया गया है। लोग बहुत ज़्यादा गुस्से में हैं क्योंकि मेसी यहाँ पे बस 10 मिनट थे, जितने सारे चेयर से उसको तोड़फोड़ किया गया। पूरा ग्राउंड के जिस तरफ मुख्यमंत्री आने वाले थे, शाहरुख खान आने वाले थे, उस जगह को तहस नहस कर दिया गया। लोग बहुत కొద్దిసేపటి క్రితం వరకు ఇట్స్ ఆల్ మెస్సీ 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 కానీ ఇప్పుడు మొత్తం మెస్ లాగా మారిపోయింది. మెస్సీ కోసం ఎంత ఉత్సాహంగా అభిమానులంతా అక్కడికి చేరుకున్నారో, అక్కడికి వచ్చారో, మెస్సీ రాక కోసం ఎదురు చూశారో, ఫైనల్గా మొమెంట్స్ వచ్చి మెస్సీ స్టేడియంకి రాగానే వాళ్ళంతా కూడా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. మెస్సీ మెస్సీ అంటూ వాళ్ళంతా నినాదాలు చేశారు. కానీ ఇప్పుడు స్టేడియం అంతా ఒక మెస్ లాగా కనిపిస్తోంది. ఎస్, చూడండి ఒక్కసారి కుర్చీలన్నింటినీ ఏ రకంగా స్టేడియం లోపలికి గ్రౌండ్ మీదకి విసిరేస్తూ ఉన్నారో అభిమానులు. కొద్దిసేపటి క్రితం వరకు ఎంత అభిమానాన్ని చూపించారో, తాము అనుకున్నది జరగకపోయేసరికి నిర్వాహకులు సరైన ఏర్పాట్లు వాళ్ళకి తగ్గట్టుగా చేయకపోయేసరికి వాళ్ళలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాళ్ళంతా కూడా మెస్సీని ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూడాలని వాళ్ళంతా తాపత్రయపడ్డారు. 10,000 20,000 ఖర్చు పెట్టుకుని ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తున్నారు. Mumbai and Delhi, I don't know it will happen in there as well, but in Kolkata, the people, the love for football is too much. We love the football, the love for Messi is too much, but the whatever we experience here is not at all we experienced in last, like Messi came into 2011, that time also we saw there, but it was a disaster, it was a scam, it was a business. Thank you. दादा प्लीज जय 500 आदमी घेर के रखा मेसी को, सब नेता अभिनेता लोग। हम लोग को क्यों बुलाया? ये देखिए टिकट 10 आदमी लोग क्या करने आएंगे हम लोग? पब्लिक मतलब बेवकूफ है बंगाल में। देख लीजिए 10,000 रुपया का टिकट है, 12,000 रुपया का, एक शक्ल नहीं देख पाया उनका हम लोग। सब नेता लोग घोर के रखा है उसको पूरा एकदम। 500 आदमी घेर के रखा मेसी को, सब नेता अभिनेता लोग। हम लोग को क्यों बुलाया? ये देखिए टिकट। We want our money back, to be honest, and Mr. Shatardu Datta, who's the main person behind this event, he did a good job, but unfortunately the management was so bad. It is a black day for Kolkata. Kolkata is known for football and we love football, we love Argentina, but this experience is absolutely a scam. The people, if the ministers was there with their sons, daughter, everybody, the enough people we could not see. You can see, everyone is saying the same thing. This is absolutely not done. We are very hurt. My name is Rahul. You came from సో చూస్తున్నారా ఫ్యాన్స్ ఆగ్రహం ఎలా కట్టలు తెంచుకుందో. 5,000 10,000 20,000 పెట్టి మేము టికెట్లు కొనుక్కుని లోపలికి వచ్చింది ఎందుకు? ఇదంతా ఒక పెద్ద స్కామ్. వాళ్ళు బిజినెస్ చేయాలనుకున్నారు, చేశారు, వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది. కానీ ఫ్యాన్స్గా మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేశారు అని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకుని మేము వచ్చాము? కనీసం మెస్సీని దగ్గర నుంచి ఒక్క తన ఫేస్ కూడా సరిగ్గా మాకు కనిపించలేదు, ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చింది ఇంకా దేనికి అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిర్వాహకులు పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళు కేవలం బిజినెస్ యాంగిల్లో ఆలోచించారు. మా దగ్గర నుంచి వేలకు వేలు కలెక్ట్ చేశారు, వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది, వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. కానీ తమని మాత్రం పట్టించుకోలేదు, మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేశారు అంటూ ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని చించేశారు. ఆ టెంట్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా మొత్తాన్ని పీకి పందిరేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. వాటర్ బాటిల్స్ విసిరేశారు. అక్కడ ఉన్న కుర్చీలన్నింటినీ కూడా వాళ్ళు తీసి విరక్కొట్టి లోపల గ్రౌండ్ మీదకి విసిరేశారంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారు అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. మెస్సీని పిలుస్తున్నారు. కోల్కతా ఈజ్ నోన్ ఫర్ ఫుట్బాల్ అభిమానులు అధిక సంఖ్యలో కోల్కతాలో ఉంటారు. అలాంటిది మెస్సీ కోల్కతాకి వచ్చారు అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. మెస్సీ చాలా దగ్గరగా మాకు కనిపిస్తారని, మా అందరికీ అభివాదం చేస్తారని
మేము ఆశపడ్డాము, కానీ జరిగిందంతా అందుకు పూర్తి భిన్నంగా ఉంది అని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మెస్సీ మెస్సీ అని వాళ్ళు నినాదాలు చేసిన వాళ్ళే ఇప్పుడు స్టేడియంలో పెద్ద మెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు.